తులసి డ్రాప్స్ వేసుకుంటున్నానండి. హోమియో వేసుకోవడం జరిగింది. సార్ స్క్రీన్ షేర్ చేయమంటారా సార్? సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఎస్ సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. 5 AM జూమ్ క్యారియన్ అయినటువంటి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ సెషన్ అనేది ఆల్రెడీ నేను 3/11/2025 ఆల్రెడీ ఇచ్చి ఉన్నాను. మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం, చాలామంది ఉన్నారు, చాలామంది వినలేదు అన్న ఉద్దేశంతో మళ్ళీ నేను ఈ సెషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది లీడర్స్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను నేను ఈ సెషన్ ఇవ్వడం గల కారణం ఏంటంటే, నేను జాయిన్ అయిన కొత్తలో నేను ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నానో నేర్చుకున్నానో, ఈ జూమ్ మీటింగ్స్ ద్వారా కానీ లేకపోతే ఈ బూట్ క్యాంప్స్ ద్వారా కానీ అంటే ఏమి నాకు అర్థమయ్యింది, నాకేమనిపించింది అనేది నేను ఫస్ట్ జూలైలో ఐడియా వేసుకున్నప్పుడు ఆ తర్వాత అక్టోబర్లోనే మనకి ఈ బూట్ క్యాంప్స్ కానీ ఈ కొత్తగా సిస్టమ్ కానీ అర్థం చేసుకునేటప్పుడు నాకేమనిపించిందో ఒక డైరీలో రాసుకొని, డైరీలో రాసుకున్నది ఏదైతే ఉందో ఒక పీపీటీ చేసి చెప్దామన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను లీడర్స్. ఇది పెద్ద లీడర్షిప్ ట్రైనింగ్ అనుకుంటలేదు నేను. ఎందుకంటే నేను ఇంకా నేర్చుకుంటున్నాను కాబట్టి నేను ఏమనుకుంటున్నానో మన వెస్టేజ్ గురించి అదే చెప్పే ప్రయత్నం అయితే నేను చెప్తున్నాను లీడర్స్ అర్థం చేసుకోగలరు. ఆల్రెడీ నేను ఇది 3/11/2025లో ఇచ్చున్నాను. మళ్ళీ దాన్నే నేను రిపీట్ చేయాలనుకుంటున్నాను చిన్న చిన్న మార్పులు చేసి. ఏమి లేదు, నేను జాయిన్ అయిన కొత్తలోనే బూట్ క్యాంప్ జరిగింది మన శ్రీకాకుళంలో. దాని యొక్క ఫీడ్బ్యాక్, నాకు దాంట్లో ఏం అర్థమైంది, అటువంటి లీడర్స్ని చూశాను, నాకేమనిపించింది, సిస్టంలోకి వచ్చిన తర్వాత నేను ఏమి మార్చుకోవాలి, ఏమి మారితే ఒక లీడర్గా తయారవుతాము, ఈ సిస్టంలో సక్సెస్ అవ్వగలము, ఏమి చేయకపోతే మనము ఏం చేయకూడదు, 7 స్టెప్స్ 7 మిస్టేక్స్ అని ఉంటాయి కదా. కానీ నేను నా ప్రకారం అప్పుడు అవన్నీ తెలీదు. ఇప్పుడు ఆ, జూమ్ మీటింగ్స్ ఆలకించడం వల్ల కొద్దిగా నేర్చుకోగలుగుతున్నాను ఎన్నీని. బట్ ఏంటంటే నా ప్రకారంగా చేసుకున్నాను లీడర్స్, నాకేమనిపించింది అనేది చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది లీడర్షిప్ ట్రైనింగ్ అని నేను ఇచ్చేంతటోని కాదు, ఎందుకంటే నేను ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను. బట్ రమేష్ సార్ అస్తమాను చెప్తుంటారు కదా, మనం వెస్టేజ్ 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 అంటుంటేనే ఒక సెక్షన్ అవుతుంది అని అది ఎప్పుడు చెప్తుంటారు సార్. సో అదే విధంగా అనుకోండి లీడర్స్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ 5 AM జూమ్ అటెండ్ అయిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ముందుకి ఫస్ట్ వెస్టేజ్లో నేను నేర్చుకున్నది ఏంటంటే ఫస్ట్ గ్రాటిట్యూడ్ అండి. గ్రాటిట్యూడ్ అంటేనే మనకి చాలా కృత కృతజ్ఞత భావంతో కలిగి ఉండాలని గాని, ప్రతిదీ కూడా ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ సిస్టమ్‌ని నేను నమ్మిన దేవునికి నన్ను పుట్టించిన తల్లిదండ్రులకి కూడా నేను చాలా రుణపడి ఉంటాను. ధన్యవాదాలండి. తర్వాత అదే విధంగా మనకి ఇంత మంచి నాకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులకి గాని అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి సిస్టమ్‌ని మనకి అందించినటువంటి గౌతమ్ బాలి సార్‌కి, ఆ తర్వాత ఈ టీమ్ హెల్పింగ్ హ్యాండ్ ద్వారా మనకి ఫౌండర్ అయినటువంటి రంజిత్ కుమార్ సార్‌కి, అంటే ఇంతమందిని పైకి తీసుకురావాలి, ఇంతమందికి మంచి లైఫ్ ఇవ్వాలన్న మంచి ఉద్దేశంతో ఆయన ముందున్నారండి. మన గ్రేట్ మెంటర్ అనొచ్చు. అదేవిధంగా లక్ష్మీనాయుడు సార్‌కి గాని ఇంకా చాలా మంది పెద్దలున్నారు. అది ముఖ్యంగా చెప్పాలంటే నాకు రేఖా మహేష్ గారు నన్ను ఈ సిస్టమ్‌కి పరిచయం చేసి నాకు ఈ సిస్టమ్‌కి అర్థమయ్యేటట్టు చెప్పి క్లియర్‌గా
నాకు ఈ సిస్టమ్ అంటే ఏంటి, ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం గానీ, హోమ్ మీటింగ్ చేయడం ద్వారా గానీ, ఇప్పటికి కూడా నా చేయి నడిపిస్తూ ప్రతి డౌట్ క్లారిఫై చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అదేవిధంగా నాకు ఈ సిస్టమ్ పరిచయం చేసినటువంటి మన రాజేష్ సార్‌కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సిస్టమ్‌ని ఈ ఆహ్, ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్ అందరికీ. ఆహ్, గ్రాటిట్యూడ్ దీని తర్వాత తెలుపుకుంటున్నాను. ఈ సిస్టమ్‌కి ఫస్టు రావాలి అంటే ఎవరికైనా గానీ నమ్మకము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను కూడా ఈ సిస్టమ్‌లో వచ్చినప్పుడు ఫస్ట్‌లో అందరికీ కూడా కన్‌ఫ్యూజ్‌గానే ఉంటది. అర్థం గాదు. అసలు ఏంటి తెలీదు. మన ప్లాన్ అనేది తెలీదు. సిస్టమ్ ప్రొడక్ట్స్ అనేవి తెలియవు. అలాంటి టైంలో అందరూ అదే ఫేస్ నుంచి మనకి వస్తారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చిన వెంటనే అందరూ తెలిసేసుకోరు. అంటే టైం పడతదండి. అందు గురించి ప్రతి ఒక్కళ్ళకి అంటారేంటంటే 1 ఇయర్ నేర్చుకోవడానికే పడతదని అంటారండి. ఉత్తినే కాదు. అదేవిధంగా ఈ నమ్మకం మనకు కలగాలంటే ఈ ప్రొడక్ట్ అనేది మనం ఫస్ట్ యూజ్ చేయాలండి. మనం యూజ్ చేస్తే దాని యొక్క మనకు ఫీల్ అవుతాము. ఆ ఫీల్ అవ్వడం ద్వారా అందరికీ షేర్ చేయగలుగుతాము. అదేవిధంగా నమ్మకం అనేది అలా ఏర్పడతది. మనకి ఏది నమ్మాలి అంటే ఫస్ట్ దాంట్లో మనం దిగి దాని లోతు తెలుసుకుంటేనే మనం ఏదన్నా చేయగలం. అదేవిధంగా బిలీవ్ అనేది నమ్మకము. నమ్మకం అంటే చిన్న కథ అయితే మనం ఏదో చెప్పుకుందాం ఈరోజు. అనగనగా ఒక ఊరిలోని ఎప్పటినుంచో వర్షాలనేవి పడటం లేదంటండి. వర్షాలు పడకపోతా ఉంటుంటే చాలా పంటలు వర్షాలు పండకపోతే మనకి పంటలైతే ఏదైతే ఉంటాయో అవి మనం పండట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. కరువుల్లో ఉన్నారు. ఆ ఊరికి ఒకసారి ఒక స్వామీజీ గారొచ్చి మీకు వర్షాలు పడాలంటే గనక కంపల్సరీగా ఒక యజ్ఞం అనేది చెయ్యాలి. హోమం అనేది చేస్తే ఈ ఆ గుడి ఉంది కదా! మనకు కొండపైన మన ఊర్లో గుడి చివర ఊరి చివర గుడిలో హోమం అనేది చేస్తే వర్షాలయితే పడతాయి అని చెప్పడం అనేది ఆ ఊరు ప్రజలకి చెప్పడం జరిగిందటండి. జరిగినప్పుడు ఒక రోజు నిర్ణయించుకున్నారు. అదే విధంగా ఆ రోజు హోమం చేద్దామని నిర్ణయించుకున్నప్పుడు అందరూ ఆ ఊరు వాళ్ళందరూ కలిపి ఆ హోమం ఆ గుడి దగ్గరికి మొత్తం హోమ సామాగ్రి, పంతులు గారు అందరూ వెళ్తున్నారు. అదే టైంలో ఒక 10 సంవత్సరాల కుర్రాడు ఏదైతే ఉన్నాడో ఒక గొడుగు మాత్రం చంకన పెట్టుకొని వెళ్తున్నాడండి. గొడుగు మాత్రం. ఆ ఒక్క అబ్బాయి మాత్రం. సో, ఒక పెద్దాయన అడిగాడంట ఒక ముసలాయన, "ఏంటి నువ్వు వర్షం పడట్లేదు కదా! గొడుగు పెట్టుకుంటున్నావేటి? గొడుగు చంకలో పెట్టుకున్నావేంటంటే" ఆ అబ్బాయి అన్నాడంట, "పంతులు గారు చెప్పారు కదండీ! స్వామీజీ చెప్పారు కదా! మనం హోమం చేస్తే వర్షం పడతదని. వచ్చేటప్పుడు వర్షం పడితే మరి నేను తడిసిపోతాను కదా! అందుకు నేను ఈ గొడుగు తీసుకెళ్తున్నానని." ఆ పెద్దాయన అన్నాడంట, "మనం హోమం చేయడము, అక్కడికి వెళ్ళడము, హోమం చేయడము, వర్షం పడడము, నువ్వు తడిసిపోవడం ఇయన్నీ జరుగుతాయా?" అని అన్నారు. మరి అంత నమ్మకం ఆ ముసలాయనకి లేనప్పుడు ఆ హోమం చేయడం ఎందుకండి? అంటే నేనేం చెప్తున్నాను అంటే ఈ సిస్టమ్‌లో దిగినప్పుడే మనం నమ్మకంతో గనక దిగితే వండర్‌ఫుల్‌గా ఉంటది. నమ్మకం లేనిది ఏ పని కూడా సక్సెస్ అనేది కాదు అని దీని ఉద్దేశ్యం అండి. అంతకన్నా ఏమి లేదు. ఆ అబ్బాయి ఒక్కడు నమ్మాడు. వర్షం పడతది స్వామి గారు చెప్పారని అంత నమ్మకంతో కూడా ఈ మన వెస్టేజ్ అని కంపెనీలో మనం వర్క్ చేస్తే మార్కెటింగ్ దాంట్లో లైఫ్ అనేది ఉంటది. ఏదైనా కాదు. ఇదొక్కటే కాదండి. మనం మెడిసిన్ యేసుకున్నా గానీ నమ్మకం లేకుండా యేసుకుంటే అది పనేది బాడీకైతే పనైతే చేయదు. అదే విధంగా సిస్టమ్ నమ్మాలంటే కంపల్సరీగా మనం సిస్టమ్‌లో వర్క్ చేయాలంటే ఫస్ట్ నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లీడర్స్. అదేవిధంగా నేను ఇక్కడ నేర్చుకోవాలి, నేను మార్చుకోవాలనుకునేది క్రమశిక్షణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్. ముందు మనం ఇదే కాదు ఏ విషయంలోనైనా గానీ మనము క్రమశిక్షణగా, డిసిప్లిన్‌గా ఏ పని చేసినా గానీ కొద్దిగా పద్ధతిగా టైం ప్రకారం ఎవరికన్నా టైం ఇచ్చినా గానీ మనము ఆ లైఫ్‌లో ఈ క్రమశిక్షణ, డిసిప్లిన్ అనేది అలవరుచుకుంటే గనక ప్రతి ఒక్క సక్సెస్ పీపుల్ ఎనకాల చూసుకున్నా గానీ ఈ టైమ్ సెన్స్ గానీ, క్రమశిక్షణ గానీ వాళ్ళ యొక్క లైఫ్‌లో అలవరుచుకోవడం అలవాటు ప్రకారం చేసుకోవడం వల్ల కూడా సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తది. ఎందుకంటే సక్సెస్ సాధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సింది మనిషిలో క్రమశిక్షణ. మనం మాట్లాడే విధానం గానీ, మనం పాటించే పద్ధతులు గానీ అన్నీ కరెక్ట్‌గా ఉంటాయి. ఎందుకంటే ఇది అందరూ మనల్ని చూస్తూ ఉంటారు. అందరిని మనం గమనిస్తూ ఉంటారు. సో, ఏంటంటే గమనిస్తున్నారు అని చేయడం కాదు. మనం జీర్ణించుకోవాలి. ప్రతిదీ కూడా డిసిప్లిన్‌గా చేయడం వల్ల ఏంటంటే, మనము ఈ యొక్క సిస్టమ్‌లో ముందు 100% సక్సెస్ అనేది తీసుకోగలం లీడర్స్. అదే విధంగా నేను ఫస్టు దీంట్లో తెలుసుకున్నది ఏటంటే, ఇప్పటికి కూడా రిజెక్షన్స్ అనేవి చాలా, చాలా, చాలా వస్తా ఉంటాయి మనకి. ఆటిల్ని ఎలా ఫేస్ చేయాలి అనేది ఎన్నో మన జూమ్ సెషన్స్ ద్వారా, ప్రాక్టికల్‌గా బయటికి వెళ్ళి వాళ్ళు అడిగే మాటల ద్వారా కూడా నేను నేర్చుకోవడం జరిగింది. అదే విధంగా
తిరస్కరణలు అంటే మామూలుగా ఉండవండి. మనకి ఏంటంటే 100 మందికి చెప్పినా ఒకళ్ళు కూడా కనెక్ట్ అవుతారు అని దాంట్లో కూడా కనెక్ట్ అయినా కానీ వేరే వేరే కారణాలు చెప్తా ఉంటారు. వాళ్ళని ఎలాగా మనకి ఈ సిస్టంలో తీసుకురావాలి అంటే ఒకవేళ నో చెప్పారంటే మనం ఎలా తీసుకోవాలి? అంటే మనం నో చెప్తున్నారంటే నేను నీకు పనికిరాను అని కూడా నేను సెక్షన్ల ద్వారా నేర్చుకున్నాను. వేరే వాళ్ళని ఎతుక్కో అని కూడా చెప్పుండడం జరిగింది. అది కరెక్టే కాదు. ఎవరైనా మనకి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని వాళ్ళని తీసుకొచ్చి మన సిస్టంలోకి పని చెప్పి మనకి వర్క్ చేయంటే మనం వర్క్ చేసి అయితే వాళ్ళతో పని చేయించుకోలేం కదా, బిజినెస్ కూడా జరగదు. వాళ్ళు చెప్పేస్తున్నారు నీకు పనికిరాను వేరే వాళ్ళని చూసుకోను అని అన్నప్పుడు మనం వేరే వాళ్ళని వెతుక్కోవడం బెటర్. అదేవిధంగా రిజెక్షన్స్ అనేవి ఇప్పటి నుంచే కాదండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 30 ఇయర్స్లో ఎల్ఐసి అనేది ఒకటి ఉండే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఒకప్పుడు వాళ్ళ ఆ పరిస్థితి ఏంటంటే దీనికన్నా మన వెస్టేజ్ చాలా బెటర్ అండి. ఇప్పుడు అర్థం చేసుకున్నారు అప్పుడైతే ఏదో స్కామ్ చూసినట్టు చూసేవారండి. ఎల్ఐసి కట్టించుకునే వాళ్ళు, ఎల్ఐసి వాళ్ళు చేసేవాళ్ళు ఎవరన్నా మన సెక్షన్లో ఉంటే తెలుసండి. అంటే ఇప్పుడు చెప్పట్లేదు, ఇప్పుడు డెవలప్ అయింది, ఇప్పుడు మంచి పొజిషన్లో ఉంది. బట్ ఏంటంటే 30-40 ఇయర్స్ ఎల్ఐసి చేయాలంటే చాలా చాలా ఇబ్బంది పడేవారు. అదే ఎల్ఐసి ఇప్పుడు ఏ పొజిషన్లో ఉందంటే గవర్నమెంట్కే మనకి ఫండింగ్ ఇచ్చే ప్లేస్లో ఉందండి. అంటే ఆళ్ళెంత కష్టపడి అప్పుడు వదిలేస్తే అది అయిపోదు కదండీ. అదే మన వెస్టేజ్ మార్కెటింగ్ కూడా ఇప్పుడు మనం ఎంత కష్టపడుతున్నా, ఎంత చేస్తున్నా, ఎంత రిజెక్షన్స్ వస్తున్నా ఫ్యూచర్‌లో మాత్రం నెట్వర్క్ మార్కెటింగ్ అనేది వండర్‌ఫుల్ ప్లాట్‌ఫార్మ్ అండి. దీన్ని మించిందైతే లేదు. దీన్ని అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోవాలి. మార్కెట్ అనలైజ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. పెద్ద పెద్దోళ్ళు ఉన్నది ఊరికనే కాదండి. అందు గురించి సిస్టమ్ అనేది గవర్నమెంట్ అనేది ఫ్యూచర్‌లో ఇంకా ఇంకా ఎలా వెదగబోతుంది. ఇప్పుడు ఎంతమంది రిజెక్షన్ చేసినా అయ్యయ్యో! అప్పుడు జాయిన్ అయితే బాగుండని సిస్టమ్‌లోకైతే 100% వస్తారండి. రాక తప్పదు. ఇది తథ్యం అండి. 100% జరుగుతుంది ఇది. అందు గురించి ఇప్పుడు ఎంతమంది రిజెక్షన్స్ వచ్చినా, ఎంతమంది ఏదైనా గానీ కుంగిపోకుండా ముందుకెళ్ళే ప్రయత్నం అయితే చేయండి లీడర్స్. దీంట్లో ఆహ్, ఇదొక పాయింట్ అనేది నేను నా డైరీలో రాసుకోవడం అనేది కూడా జరిగింది. అదే విధంగా పర్సనాలిటీ డెవలప్‌మెంట్. ఈ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటే ఇంగ్లీష్‌లో చెప్పే కన్నా మీకు తెలుగులో చెప్తే ఇంకా బాగా వివరించగలను దీని గురించి. ఆహ్, వ్యక్తి వ్యక్తిత్వ వికాసం. అంటే మన పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటే ఎవరైనా మనం ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి. ఆ వ్యక్తికి ఒక వ్యక్తిత్వ వికాసం అంటే సంబంధించి పర్సనల్‌గా మీకు ఉదాహరణగా చెప్పాలంటే అండి ఇప్పుడు ఒక చిన్న పువ్వు గాని, లేకపోతే రోజ్ గాని, లేకపోతే జాస్మిన్ గాని ఏదన్నా ఒక బడ్‌లాగా ఉన్నప్పుడు అంటే మొగ్గగా ఉన్నప్పుడు దాని యొక్క స్మెల్ అనేది మనకి ముక్కు దగ్గర పెట్టుకున్న ఎలాగైతే తెలీదో అది విడిచినప్పుడు అంటే వికసించినప్పుడు, విచ్చుకున్నప్పుడు ఆ రోజ్ యొక్క సువాసన అనేది అందరికీ తెలుస్తుంది. జాస్మిన్ గాని, మల్లెపూలు గాని. అదే విధంగా ఒక వ్యక్తి తన మైండ్‌ని ఓపెన్ చేసినప్పుడు మన సమాజానికి అనేది ఉపయోగపడతాడండి ఒక మనిషి. అంటే ఒక మైండ్ ఓపెన్ అవ్వాలి. మైండ్ ఓపెన్ అవ్వడం అంటే వ్యక్తిత్వ వికాసం. వికాసం అంటే ఏంటి? వికసించడం. ఆ వ్యక్తి అనేవాడు ఎప్పుడైతే సమాజం మైండ్ ఓపెన్ చేసుకొని మొత్తం అన్ని తెలుసుకోవాలి, ప్రతీదీ నెగెటివ్‌గా కాకుండా పాజిటివ్‌గా థింక్ చేస్తాడో, తెలుసుకునే ప్రయత్నం చేస్తాడో, అప్పుడు ఆ వ్యక్తి కంపల్సరీగా సమాజానికి, నలుగురికి ఆహ్, ఉపయోగపడే రకంగా మనకు తయారవుతాడండి. అదేవిధంగా ముందుకు వెళ్తూ ఉంటే గనక సహనం. ఈ సిస్టమ్‌లో ఉండాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ అనేదండి పేషెన్సీ అండి. పేషెన్సీ లేకపోతే మనం కనుక కష్టం. అట్‌లీస్ట్ మన లీడర్స్ చెప్తూ ఉంటారు. ఈ సిస్టమ్‌లో సక్సెస్ అవ్వాలంటే అట్‌లీస్ట్ 3-4 ఇయర్స్ లేకపోతే 5 ఇయర్స్ ఎవరైతే కంటిన్యూగా చేస్తూ ఉంటారో ఓపిక పెట్టి అప్ అండ్ డౌన్స్ ఉంటే చెక్ రావచ్చు, లేకపోవచ్చు. మనకి టీము ఏదన్నా డిస్టర్బెన్సెస్ కావచ్చు. కానీ మన గురించి కాదు. మనల్ని నమ్ముకొని వచ్చినోళ్ళ గురించి వాళ్ళ గురించి కూడా మనం ఆలోచిస్తూ మనం డ్రాప్ అయిపోతే మొత్తం అంతా టీమ్ అంతా కొలాప్స్ అవుతది. మనం నిలబడి ఉండాలని ఎవరైతే అట్‌లీస్ట్ ఒక 4 ఇయర్స్ కంటిన్యూగా, కంటిన్యూగా చేస్తూ ఉంటారో వాళ్ళైతే సక్సెస్ అనేది 100% అవుతారని కూడా నేను నమ్ముతున్నాను. దీనికి ఒక చిన్న స్టోరీ చిన్నప్పటి నుంచి కూడా నేను విలేజ్ వాతావరణంలో పెరిగాను కాబట్టి మా నాన్నమ్మ గారు, మా పెద్దవాళ్ళ మాటలు ఎక్కువ విని పెరిగాను కాబట్టి మా చిన్నాన్నలు గాని, లేకపోతే చిన్న పిల్లలు గాని ఎక్కువ అనే మాటేంటంటే, "ఓపిక పెడితే కోడిగుడ్డు గంపెడు" అనే ఒక మాట వాడేవారండి. అంటే నాకు అర్థమయ్యేది కాదు. ఏంటంటే, అప్పటి నుంచి ఈ నానుడండి. అదేంటంటే, కోడిగుడ్డు మట్టు పెట్టామనుకోండి అది.
ఫస్ట్ ఈ రోజునే వెంటనే పిల్లలు అయిపో వాటికి సమరం దానికి పెట్టి కోడిని పెట్టడానికి టైం అనేది పడుతుంది దేనికైనా కానీ వ్యవసాయానికి కానీ ఒక మొక్క వేసిన విత్తనం వేసిన అదే కోడిగుడ్డు ఒక జస్ట్ ఓపిక పట్టి ఒక 1 నెల ఒక 2 నెలలు అయితే అవి పిల్లలు అవుతాయి ఆ పిల్లలు అవి పెద్దవి అవుతాయి అవి మళ్ళీ మనకి ఇన్కమ్ తీసుకొచ్చి పెద్ద అడగడం అమ్ముకోవడం కానీ ఏదైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు అంటే దాని మీనింగ్ నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే ఓపికగా ఉంటే ఏదైనా కానీ ఇంతది అందరితో అందరూ కూడా ఈ బిజినెస్లో జీరో నుంచే స్టార్ట్ అవుతారు అందరి ఇన్కమ్ మీకు తెలుసు చెక్కులు చెప్పేటప్పుడు రూ. 27 రూ. 30 రూ. 150 400 అనుకుంటే నేను అలాగే అనుకునేవాడినండి కానీ ఆ చెక్ అది అలా ఉండిపోదండి మనం వర్క్ చేసి విధానాన్ని బట్టి దానికంటూ పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది అది ఎలా పెరుగుతుంది అంటే డబుల్ కూడా అనండి నేను దానికి ఆ, ఉదాహరణ ఫస్ట్ రూ. 27 నుంచి 350 రూపాయల నుంచి 750 1150 అంటే మనం ఎలాగైతే పర్ఫార్మ్ చేస్తామో అలాగే చెక్ కూడా అంటే ఇంక పెరుగుకుంటూ పోతుంది బ్రాంజ్కి వెళ్ళి లెవెల్ వేసేసరికి మనం చేసే పెర్ఫార్మెన్స్ని బట్టి 20,000 25,000కి వెళ్ళి కూడా అవకాశం ఉంది కాబట్టి ఓపిక్గా చేయాలని ఎవరైనా కానీ 1 ఇయర్ టు 4 ఇయర్స్ దీన్ని వదలకుండా అప్ అండ్ డౌన్స్ వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా చేసుకుంటూ పోతే దీంట్లో సక్సెస్ అనేది 100% ఉంటుందని తెలుసుకోవడం జరిగింది లీడర్స్ అదేవిధంగా నాలెడ్జ్ అనేది నాలెడ్జ్ అంటే జ్ఞానం దీంట్లో ఎంత నేర్చుకుంటే అంత జ్ఞానం అంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ కావచ్చు లీడర్షిప్ ట్రైనింగ్ కావచ్చు ఆ జూమ్ మీటింగ్స్ ద్వారా అని లేకపోతే లైవ్ మీటింగ్స్ ద్వారా ఎంతెంత పెద్ద పెద్ద లీడర్స్ వాళ్ళు చెప్పే మాటలు మన మంజునాథ్ గారు చెప్పే మాటలు ఆయన అయితే ఆధ్యాత్మికంగా చెప్తారండి ప్రతిదీ కూడా ఆ, ఒక దేవుణ్ణి నమ్ముకోండి ఏదైనా ఫెయిల్ అవుతుంది కానీ మనం చేసే ప్రేయర్ ధ్యానం దండం పెట్టుకున్నప్పుడు మనం పెట్టుకుంటాం ఎవరైతే వాళ్ళు అదైతే ఫెయిల్ అవుదని చెప్పే విధానం కానీ ఒకటి నాలెడ్జ్ అనేది ఎన్నో విధాలుగా తీసుకోవడానికి అవకాశం ఉంది సార్ మేడం దీంట్లో లీడర్స్ అంటే నాలెడ్జ్ అనేది ఓన్లీ ఒక దాంట్లోనే కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కనెక్ట్ అవుతుంది నాకైతే ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా కూడా మన యూనివర్స్ గురించి దాని గురించి చెప్పడం ద్వారా కానీ ప్రొడక్ట్ నాలెడ్జ్ పెంచుకోవడం ద్వారా ఇంతంత పెద్ద పెద్ద లీడర్స్ చెప్పి ప్రతి విషయం కూడా నేను నోట్ చేసుకుంటూ ఉంటాను చిన్న 5% వాళ్ళు చెప్పినప్పుడు కూడా నేను నోట్ చేసుకుంటాను ఎందుకంటే ప్రతిదీ ఒకరి దగ్గర నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే కనుక దీని ఈ సిస్టమ్కి మనకి మనం నేర్చుకుంటేనే ఎవరికి మిగతా బయట వాళ్ళకి కానీ బయట చెప్పడానికి అవకాశం ఉంటుంది దీంట్లో నాలెడ్జ్ ఉంది చెప్తున్నాడు ఏదో కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు ఈ అబ్బాయి ఆలకించాలి దీని గురించి ఏదో ఉంది అన్నట్టు మనం నేర్చుకోవడానికి జూమ్ మీటింగ్స్ అనేవి చాలా 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 ఉపయోగపడతాయి అలాగే లైవ్ మీటింగ్స్ కూడా ఉపయోగపడుతుంటాయి అలాగే మనకి కంపెనీ లీడర్స్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు వాళ్ళ సెక్షన్ ఆలకించడం వల్ల మనకి ఇంకా చాలా నాలెడ్జ్ పెరుగుతుంది మన అక్కయ్య పాలెంలో కొన్ని మీటింగ్స్ జరుగుతున్నాయి 3 or 4 డేస్ ముందు జరుగుతూ ఉంటాయి వాటికి కూడా అందరూ ప్రమోట్ చేసుకుని జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దీంట్లో తెలుసుకోవాలి ప్రతి చిన్న విషయం తెలుసుకుంటే మనకి బిజినెస్ అనేది బాగా జరుగుతుందనేది నేను నమ్మాను అదేవిధంగా ముందుకెళ్తే నవీకరణ అప్డేట్ గౌతమ్ బాలి గారు ఒకటే అంటే ఆయన ఎక్కువ స్పీచెస్ నేను చూస్తూ ఉండడం వల్ల ఆయన ఒక రీసెంట్గా చెప్తుంటారు ఏంటంటే ఇప్పుడు మనకి ఒక యాపిల్ ఐఫోన్ ఉందండి యాపిల్ ఐఫోన్ మరి ఫస్ట్ నుంచి కూడా ఫేమసే కదా దాన్ని ఎందుకు ప్రతి సెప్టెంబర్ ఎవ్రీ ఇయర్ దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తూ ఉంటారు అంటే దానికి ఒకవేళ అది అప్డేట్ అవ్వకపోతే దాని శాంసంగ్ అనే కంపెనీ దాన్ని తినేస్తుంది అంటే మార్కెటింగ్లో యాపిల్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది సామ్సంగ్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది అదే విధంగా మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి అప్డేట్ అవుతూ ఉండాలంటే నా విషయం నేను తీసుకుంటే సార్ నేను 10th క్లాస్ పాస్ అయినప్పుడు మా నాన్నగారు నాకు టైప్ రైటింగ్ నేర్పించేవారు అంటే ఆ రోజుల్లో అంటే 1997 ఆ టైంలో టైప్ రైటింగ్స్ ఉండి కంప్యూటర్ ఇంకా అంత డెవలప్ అవ్వలేదు కాబట్టి నాకు అప్పుడు టైప్ రైటింగ్ చేస్తూనే జాబ్లు వచ్చాయి టైప్ రైటింగ్ అనేది అది బాక్స్ ఉండేది సెకండరీ ఎడ్యుకేషన్ అది ఉండేది ఒకటి హైరు లోయరు అని రాసేవాళ్ళం తెలుగు చాలామంది పాత వాళ్ళకుంటే తెలుస్తుంది ఇప్పుడు ఆ తర్వాత ఏమైందంటే కంప్యూటర్స్ వచ్చినాయి నేను ఎప్పుడైతే 2000కి వచ్చేసానో కంప్యూటర్స్ రావడం జరిగితే మళ్ళీ నేనే ఏమైంది బీకామ్ కంప్యూటర్స్ చేయడం జరిగింది ఆ కంప్యూటర్ చేసిన తర్వాత మళ్ళీ జాబ్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఏవో సాఫ్ట్వేర్లు టాలీ అని ఇంకోటని ఆఫీసు సిస్టమ్కి సంబంధించిన కొన్ని సాఫ్ట్వేర్ కొన్ని కోర్స్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా ముందుకు వెళ్ళిపోతుంటే ల్యాప్టాప్స్ వచ్చినాయి ల్యాప్టాప్స్ వచ్చిన తర్వాత టైపింగ్ చేసేటప్పుడు ఒకప్పుడు పెద్ద పేపర్ పెట్టి కొట్టేవాళ్ళు ఇప్పుడు మనం ఇలాగ ఏ వచ్చిన తర్వాత మనం మాట్లాడుతూ ఉంటేనే మన ఏ భాషలో కావాలో మనం ఏ భాషలో చెప్పినా ఏ భాష ఇంకో భాషలో ట్రాన్స్లేట్ అయిపోయి సిస్టమ్ ఏర్పడింది అదేవిధంగా నేను ఈ ల్యాప్టాప్ పెట్టుకుని ముందు చెప్తున్నానంటే దానికి సంబంధించిన అప్డేట్ అయ్యాను లేదండి నేను అక్కడే ఉంటాను
నేను ఆ టైప్ రైటింగ్ తప్ప నేను ఏమి నేర్చుకోనంటే ఈరోజు మీ ముందు వచ్చి సెక్షనే చెప్పనండి ఈరోజు. అదే విధంగా మనకి మనం అప్డేట్ చేయడం, మొబైల్ని ఆపరేట్ చేయడం కానివ్వండి, ప్రతిదీ కూడా కొత్తగా ఆలోచించి ఏజ్ అనేది ఒక బాడీకి తప్ప మనసుకు కాదు. అందు గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకుని తత్వంతో కనుక ముందుకు వెళితే ఈ సిస్టంలో ముందుకు వెళ్ళి ప్రయత్నం అయితే చేస్తే అందరూ సక్సెస్ అవుతారండి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉండిపోకుండా ప్రతిదీ నేర్చుకోవాలి, నేర్చుకోవాలి, పరుగులు పెట్టాలి. పరుగులు పెట్ట కొత్తగా ఏముంది? ఇప్పుడు ఉండి జనరేషన్ తర్వాత ఏం చూస్తున్నారు? ఏఐని ఎలా యూజ్ చేసుకోవాలి? ఒకప్పుడు మనం గూగుల్ చెయ్యి అనేవాళ్ళం. ఇప్పుడు ఏమంటున్నామండి? ఇప్పుడు చాట్ జీపీటీ చేశారా అని అడుగుతున్నాం. అంటే అప్డేట్ అయ్యామా లేదా? అంటే ఏఐని కూడా ఎలా వాడుకోవాలని కూడా తెలిసి ఉండాలి. అది అందరూ చేయొచ్చండి. ప్రతి ఒక్కళ్ళు అవుతుంది కదా! మనం అనుకోవాలి అంతే. అనుకుంటే 100% చేయగలమండి. అప్డేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం మనసులో కూడా అప్డేట్ అనేది సిస్టమ్ కాదండి. మనం అప్డేట్ దీంట్లో ఏం చెప్తున్నానంటే సిస్టంలోకి వెళ్ళాలంటే మనం అప్డేట్ అవ్వాలి. మనం అప్డేట్ అవ్వడం అంటే ఏంటండి? కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్తగా ఏమొచ్చింది తెలుసుకోవడం, కొత్తగా ఏదన్నా చూడడం, నేర్చుకోవడం, నువ్వు ప్రయత్నం చేయడం. మనకి మన మైండ్‌ని మార్చుకోవడం. అది అక్కడే అలాగే ఆలోచిస్తానంటే అవ్వదండి. కొత్తగా అప్పటికి తగ్గట్టు మాట్లాడడం. ఇవన్నీ కూడా దాన్ని అప్డేట్ అని నేను అనుకుంటున్నాను. కొద్దిగా అర్థమైందని అనుకుంటున్నాను. కొద్దిగా ఎక్కువ చెప్పేసాను దీని గురించి. సో, ఇంకొకటి ఏంటంటేనండి సెల్ఫ్ మోటివేషన్. స్వీయ ప్రేరణ. ఎవరు ఎన్ని చెప్పినానండి మనకు మనం ప్రేరణ తెచ్చుకోకపోతే, మనకు మనం మారకపోతే ఈ సిస్టమ్ ఎవరు ఏం చేయలేమండి. మనం ఎవరన్నా చెప్పేస్తే నమ్మేస్తారు. మనం సెషన్స్ ఇస్తే అందరూ ఆలకించేస్తారు. ఆలకించేసి మారిపోతారు అనుకోవడం చాలా చాలా తప్పు. మారాలని మనలో ఉండాలి. వాళ్ళకుండాలి. వాళ్ళకు ఎవరైతే నేను మారాలి, నేనైతే ఈ సక్సెస్ సాధించాలి, వెస్టేజ్‌లో లైఫ్ ఉంది. వెస్టేజ్‌లో ఇంతలా చెప్తున్నారు కాబట్టి లైఫ్ ఉంది. నేను చేస్తానని మనకు ఒకవేళ నేను 2, 3 రోజులు సెషన్ ఆలకించకపోతే డీమోటివేట్ అవ్వకుండా కొన్ని కొన్ని యూట్యూబ్ మంచి మంచి మనకు వెస్టేజ్ సంబంధించి ఛానెల్స్ నేను సబ్స్క్రైబ్ చేయడం జరిగింది. అవి ఖాళీ టైంలో చూసుకుంటూ నాలెడ్జ్ పెంచుకోవాలి. మనకు మనం మారకపోతే అవ్వదు. ఇప్పుడు ఒకటండి చెప్తున్నాను. ఎవరు మన సిస్టమ్‌లో ఎవరి కోసం మనం వస్తామండి. మన ఫ్యామిలీ కోసం ఎవరు లైఫ్ మార్చుకోవడానికి గురించి వాళ్ళొస్తారు. మనకి సిస్టమ్ ప్రతి ఒక్కళ్ళు మనకి ఎవరు పుష్ చేయరండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. దీంట్లో ఇప్పుడు ఎవరో మనకొచ్చి అక్కడ చెట్టు ఉంది. అక్కడ మామిడి పళ్ళు చాలా చాలా బాగా ఉన్నాయి. నేను ఆల్రెడీ కోసుకున్నాను. నువ్వు కూడా ఎళ్లి కోసుకో అని ఎవరైనా చెప్పారనుకోండి. బట్ ఆ అబ్బాయికి చెట్టు ఎక్కడం వచ్చు. అంటే నేను అర్థం చేసుకోండి. అంటే చిన్న ఎగ్జాంపుల్ మన చెప్పినోరు ఎవరంటే మన అప్లైనర్ మనం జాయిన్ చేసినోళ్ళు అనుకోండి జస్ట్. ఆయన ఏంటి ఆల్రెడీ చెట్టు ఎక్కడం వచ్చు. సిస్టమ్ గురించి తెలుసు. సిస్టమ్ గురించి వినున్నారు. ఎన్నో మీటింగ్స్ చేసున్నారు. ఆళ్ళకి అనుభవం ఉంది మనకన్నా 3, 4 సంవత్సరాలు. బట్ వాళ్ళు ఏం చెప్పారంటే, "ఈ సిస్టమ్ అని ఉంది. అక్కడ చెట్టు ఉంది. మామిడి పండు ఎక్కి కోసుకో" అన్నప్పుడు ఏం చేయాలి? మనం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలి. చెట్టు ఎక్కి ప్రయత్నం చేయాలి. ఆ మామిడి పళ్ళు అనేది కోసుకొని మనకి ఆకలి అనేది మనం తీర్చుకోవాలి. ఎస్ ఆర్ నో? అదే అంటే ఆకలి అనేది తీర్చుకోవడం అంటే ఇట్ మీన్స్ మన ఫ్యామిలీకి మనకు అది పండు కావాలి. మనకు అది ఫలం అనుభవించాలంటే మనం కొద్దిగా కష్టపడాలి. కష్టపడాలంటే చెట్టు ఎక్కడం ఫస్ట్ నేర్చుకోవాలి. అప్లైనర్ ఉంటారు గానీ ఎంతవరకు అందిస్తారండి మనకి? అతను చెయ్యంది వరకు, చెయ్యెక్కే వరకు ఎక్కుని చెప్తారు. ఆ తర్వాత మనమే ఎక్కుకొని పోవాలి. లేదు నువ్వు నాతో పాటు చెట్టురా అంటే ఇద్దరం పడతారు కిందకి. అలా కాకుండా మనం ముందుకెళ్ళిపోవాలి. ముందుకెళ్ళి ప్రయత్నం ఎక్కేటప్పుడు ఎన్నో కొట్టుకుపోతాయి. అన్నీ చదివితే పడతాం కిందకి మళ్ళీ ఎక్కుతాం. ఎక్కి ఆ పండు అనేది కోసుకున్నప్పుడు దాని యొక్క ఫలం అనేది అనుభవించినప్పుడే వాళ్ళ యొక్క కిక్ అనేది తెలుస్తది. పడిపోతున్నాం అని చెప్పేసి మనం కింద పడిపోతే మనకు ఆకలి తీరదు. అదే మనకు మనం మోటివేషన్ ఇవి మనకు మనం నేర్చుకోవాలి. మనకు మనం ముందుకు వెళ్ళాలి. ప్రతిదానికి ఒకళ్ళ మీద ఆధారపడకుండా మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఈ సస్ ఈ స ఈ సిస్టమ్‌లో అనేది సక్సెస్ అవుతాము అనేది కూడా నేను తెలుసుకోవడం అనేది జరిగింది లీడర్స్. అదేవిధంగా మనసు యొక్క ఉనికి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటే దీంట్లో చాలామంది పెద్ద పెద్ద గొప్ప గొప్ప లీడర్స్ చెప్తా ఉంటారు. చిన్న ఉదాహరణ ఫన్నీగా ఉంటది. ఇప్పుడు మనకి ఎంత నేర్చుకున్నా, ఎంత చదువుకున్నా, ఎంత చేసినా గానీ మనం మన బండి మీద వెళ్తున్నప్పుడు ఒక ఎద్దు అడ్డొచ్చినా, లేకపోతే దున్నపోతు అడ్డొచ్చినా, "ఎక్స్‌క్యూజ్ మీ సైడ్ ప్లీజ్" అంటే దానికి అర్థమవుతదండి? దాని భాషలో దానికి జెప్పాలి. అదే విధంగా ఈ సిస్టమ్‌లో కూడా ఎవరికి అర్థమయ్యేటట్టు, ఎవరు ఎంత చదువుకున్నారు, పెద్దోళ్ళకి ఎలా చెప్పాలి, రిటైర్డ్ పర్సన్స్‌కి ఎలా చెప్పాలి, లేకపోతే స్టూడెంట్స్‌కి ఎలా చెప్పాలి, ఎవరికి ఆ ఏజ్ తగ్గట్టు, వాళ్ళ యొక్క సిట్యుయేషన్ తగ్గట్టు, వాళ్ళ ఇన్‌కమ్ సోర్సెస్‌ని తగ్గట్టు, ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నారు, ఎలా చెప్తే ఎవరు ఎలాగా వింటారు అనేది మహేష్ సార్ నాకు చాలా చాలా బాగా వివరించారు. అంటే
ఆయన స్టైల్ నేను చూశాను. మన హోమ్ మీటింగ్ చేసేటప్పుడు గానీ, "మీరేం చదువుకున్నారమ్మా?" అని అడుగుతారు ఫస్టు. ఉత్తినే అడగరు ఆయన. ఎందుకు అడుగుతారంటే, వాళ్ళ చదువుని బట్టి ఈయన చెప్పడం మొదలెడతారు. ఎలా చెప్పాలనేది. ఎందుకంటే చాలా చాలా నేర్చుకోవచ్చండి. వాళ్ళని బట్టి ఎంత జర్నీ చేస్తా ఉంటే మన అప్లైన్‌ని పట్టుకొని, మనం చాలా అదృష్టం చేసుకొని ఉన్నాం అలాంటి అప్లైన్ దొరకడం అని. అది మనం యూటిలైజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకోవాలి. అది యూజ్ చేసుకోకుండా మనం వెళ్ళిపోవాలా, ముందుకెళ్ళిపోవాలా అది అంటే దీంట్లో కష్టము. అంటే దీన్ని చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎవరికి ఎలా చెప్తే మనం ఎక్కుతది అనేది దీంట్లో నేర్చుకున్నాను. టైం అయితే అవుతుంది. స్లైడ్స్ అయితే చాలా ఉన్నాయి. తర్వాత నేను దీంట్లో తెలుసుకున్నది ఏంటంటే అండి, గ్రౌండ్ టు ఎర్త్. అంటే ఎంత ఎదిగినా ఎలా ఒదిగి ఉండాలనేది నాకు ఈ సిస్టమ్ అనేది ఈ బూట్ క్యాంప్‌లో ఈ శ్రీకాకుళం బూట్ క్యాంప్ జరిగినప్పుడు నాకు ఫస్ట్ ఫస్ట్ తెలీదు కదండీ. నేను 2 నెలలు అవుతుంది. పర్సనల్ జూమ్‌లో చూసేవాడిని రంజిత్ సార్ గాని, మహేష్ సార్ గాని, మిగతా పెద్ద పెద్ద లీడర్స్ రమేష్ సార్ ఆళ్ళు గాని రోజు జూమ్‌లో చూసి సడెన్‌గా నేను శ్రీకాకుళం వెళ్ళగానే ఆళ్ళందరూ ముందు కనిపించేసరికి చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే నేర్చుకోవాలన్న కుతూహలంతో వెళ్ళాను. సబ్జెక్ట్ తెలుసుకోవాలి. ఏంటి సిస్టమ్ అసలు ఏంటి? ఇంతమంది ఇంతలాగా వచ్చారంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది నాకు ఫస్ట్ అక్కడ వెళ్ళగానే. అందరూ ఎవరు నెగిటివ్ మైండ్‌తో లేరు. అందరూ పాజిటివ్. అందరూ యాక్టివ్‌గా వచ్చినోళ్ళు కూడా వేరియస్ పర్సన్స్ ఒక్కొక్క ఒక్కొక్క సంస్థ నుంచి ఒక్కొక్కరు వచ్చినోళ్ళు ఎంతెంత పెద్ద బిజినెస్ మ్యాన్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, లాక్స్ ఆఫ్ రూపీస్ సంపాదించేవాళ్ళు, మంజునాథ్ గారు, ఆనంద్ ప్రసాద్ సార్ సిస్టమ్ అంటే ఎవ్రీవన్ అండి. నాతో పాటు కోఆర్డినేట్ నాతో పాటు వచ్చిన సిస్టమ్‌తో నా గురించి నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళ గురించి ఏం చెప్పాలండి దాని గురించి మాటలు కూడా రావన్నమాట. నాకు శ్రీకాకుళం బూట్ క్యాంప్ తలుచుకుంటే నాకు మాటలు తడబడిపోతాయి. ఎందుకంటే నేను ఎక్కువ ఎక్సైట్ అయిపోతాను. అసలు కనెక్ట్ అయిందే అక్కడ నేను. నేర్చుకున్నది ఎక్కువ సబ్జెక్ట్. ప్రతీది పిన్ టు పిన్ పాయింట్ నేను డైరీలో రాసుకోకపోయినా ఇక్కడ ఎక్కించేసుకున్నా. బుర్రకెక్కించుకున్నా గట్టిగా. అది అది మరి మంచిదో కాదో తెలీదు గానీ, ఆ రాసుకోవడం కన్నా దీనికి దీనికి పట్టేసింది బాగా. సో, నేను ఇంతలా మాట్లాడగలుగుతున్నానంటే ఫస్ట్ రేఖ మేడం ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేయమంటే నేను చేయలేకపోయానండి. హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడడం కూడా భయం. అలాంటి వ్యక్తిని ఈరోజు మీ ముందు అర్థమవుతుందో లేదో తెలీదు గానీ ఏదో చెప్తున్నాను. ఎందుకో ఈ ప్రతి ఒక్కళ్ళండి ఊరికనే చెప్పడం సెక్షన్ ఇవ్వడం అంటే సరదా కాదు నాకు. ఇంకోటి కాదు. అంటే దీన్ని చెప్పడం వల్ల ఒక 10 మంది మారితే 10 మంది నేర్చుకోగలిగితే అంతకన్నా ధన్యుడిని నేను. పుణ్యం అంతకన్నా కలదు. ఉత్తినే చెప్తారండి మార్నింగ్ లేసి ఎవరైనా సెక్షన్ చెప్పాలంటే ఒక 10 మంది మారితే మన మాట వల్ల ఒక 10 మంది మారితే 15 మంది ఎంతో కొంత మారితే ఒక్కళ్ళు మారినా చాలు. మన మాటలు ఒకళ్ళకన్నా అర్థమైనా చాలు. ఏదో బాధపడి చెప్తున్నాడు. ఎందుకంటే మన ఈ సిస్టమ్ గురించి అందరూ నేర్చుకోవాలి. తపనతో చెప్తారండి ప్రతి ఒక్కళ్ళు కూడా. లీడర్స్ ఏం చెప్పినా, లక్ష్మీనారాయణ గారు చెప్పినా, సార్ చెప్పినా నేర్చుకోండి, పరిగెట్టండి, లేవండి అని ఆళ్ళ గురించి కాదు. అంటే ఎందుకు చెప్తారంటే మారితే మన బతుకులు మారతాయి. దానివల్ల అందరం మనం బతుకులు మార్చే శక్తి మనకి ఈ సిస్టమ్ ఇచ్చింది. ఈ సిస్టమ్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకొని ముందుకెళ్ళండి అని చెప్పి చెప్తా ఉంటారండి. సో, ముందుకెళ్దాము ఇంకా. దాంట్లో అక్కడ చూసిందేటంటే సారీ దీని గురించి చెప్పలేదు. గ్రౌండ్ టు ఎర్త్ అంటే అక్కడ నేను చూసిందేటంటేనండి అందరూ కూడా అంతంత ఎర్నింగ్‌లు చేసుకొని అంతంత పెద్ద లాక్స్ ఆఫ్ రూపీస్ సంపాదిస్తున్న రమేష్ గారు గాని, ముద్రగడ రమేష్ గారు గాని, మనం రంజిత్ సార్ గాని కింద మఠం వేసుకొని అక్కడేదో సెక్షన్ చెప్తుంటే రాసుకుంటున్నారు. ఓపెన్ చేసుకొని బుక్ ఓపెన్ చేసుకొని. ఆ ఫోటోలు తీసుకోవాలంటే అంత మంజునాథ్ సార్‌తో ఫోటో ఉంటుంది. మీరు చూసే ఉంటారు. అలాగా ఆయనకి ఇంత గర్వం కూడా లేదు. ఎందుకు ఇంకో సిస్టమ్‌లో అలాగైతే ఆడు మనకన్నా రూ. 1000 సంపాదించాడు పెద్ద మామూలు నాతో మాట్లాడడం భయమేసేస్తుంది. మీ బయట బయట పరిస్థితులు మీకు తెలుసు కదా! ఎలా ఉంటాయో. జాబ్‌లో చేసేవాళ్ళకి బాగా తెలుస్తది బాసిజం. బాసిజం అనేది గర్వాలు పెరిగిపోతా ఉంటాయి. ఈ సిస్టమ్‌లో ఎంత డబ్బులొస్తే అంత ఒదిగుంటారు. అది నేను ఈ సిస్టమ్‌లో నేర్చుకున్నాను. ఈ సిస్టమ్‌లో చూడడం జరిగింది. అలాగే ఉండాలండి మనిషి ఎప్పుడు కూడా. అప్పుడే ఇంకా లక్ష్యమొస్తది. ఇంకా మనకి డెవలప్‌మెంట్ అనేది ఉంటది. ఇంకా గ్రోత్ అనేది ఉంటది. ఇంకా నేర్చుకోగలం. నాకు అన్నీ తెలిసిపోయినాయి. నాకు సూపర్ నాకు డబ్బులొచ్చినాయంటే దీంట్లో ఏమి రాదు. అయిపోయింది అక్కడితో నీకు గ్రోత్ అనేది ఓహో! ఈడికి పెరిగిపోయిందని చెప్పి దేవుడు కూడా చూస్తుంటాడు కదా! ఆపేస్తాడు. నీ మైండ్ ఆలోచించే విధానం కూడా మారిపోతది. అంటే అలా ఉండకూడదు. ఎంత ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కూడానండి ఎంత ఎదిగితే అంత ఒదిగుండడం మన రంజిత్ సార్ కూడా చెప్పారు. సార్ చెయ్యి పట్టుకొని సారు తీసుకెళ్తే కళ్ళమ్మట నీళ్ళు ఎందుకు వచ్చేసినాయంటే ఒకప్పుడు ఎలాగుండేవారండి? ఆకేం అవసరం అలాంటివి తీసుకెళ్ళినప్పుడు అంటే మన స్టెప్‌ని మన స్థాయిని బట్టి గౌరవం అనేది కూడా ఆటోమేటిక్‌గా పెరిగిపోతా ఉంటదింక. అలాగన్నప్పుడు సార్‌కి ఎంత గ్రౌండ్ ఎత్తుంటారు, అంతా కలిసిపోయి ఉంటారు. కింద కూర్చుంటారు. ఎక్కడ పడితే దగ్గర కూర్చుంటారు. మనతో మాట్లాడడానికి ఇష్టపడతారు ఆయన ఫస్ట్. అంత అదృష్టం చేసుకొని ఉండాలండి ఈ సిస్టమ్‌లో రావాలంటే ఫస్టు.
అది రాలేదని మీరు ఎవరు రాలేదని ఇబ్బంది పడకండి, రాలేనారు ఏం చేయలేదు, వదిలేసాం. తర్వాత దీని గురించి చెప్పాలంటే చాలా కొద్దిగా హృదయ విదారకం, కొద్దిగా బాధగా ఉంటుంది సార్. లీడర్స్ అది యాక్చువల్లీ చెప్పాలంటే ఆ, త్యాగాలండి, సాక్రిఫైసెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో వచ్చిన తర్వాత కొన్ని కొన్ని కావాలంటే కొన్ని కొన్ని వదులుకోవాలనుకుంటాం కదా, అవి నేను ఈ బూట్ క్యాంప్లో చూడడం జరిగింది, కల్లారా చూడడం జరిగింది. చాలా అండి, ఒకటి చెప్పలేను. నేను ఎవరెవరి గురించో ఎక్కడెక్కడి గురించో నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మన కళ్ళ ముందు జరిగినాయే నేను ఇందులో రాసుకోవడం జరిగింది నా డైరీలో. ఆ డైరీలో నేను ఏదైతే రాసుకున్నానో ఈరోజు నా పీపీటీగా షేర్ చేస్తున్నాను. సో అక్కడ ఒక సిచ్యువేషన్ జరిగింది లీడర్స్. బూట్ క్యాంప్లో సెకండ్ డే అనుకుంటాను. యాక్చువల్లీ అందరం స్టార్ట్ అవుతుంది, 8 అవుతుంది, 8:30కి అందరం కూర్చుంటున్నాము. ఎవరెవరు చైర్స్ లాగా కూర్చుండేటప్పుడు రేఖా మేడం గారు కొద్దిగా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. అంటే బాధపడుతున్నారు. అదే ఫోన్ వచ్చింది, నేను సార్ దూరంగా మాట్లాడుకుంటున్నాము. ఫోన్ వచ్చింది, ఏడుస్తున్నారు, అర్థం కావట్లేదు ఎందుకు ఏడుస్తున్నారు, ఎవరైనా ఏమన్నారు అన్నారు, ఏమైంది అని. అంటే నేను కొత్త కాబట్టి నేను, సార్ ఏమైంది సార్, మేడంకి ఏదైనా ప్రాబ్లమ్ ఏదైనా ఇంటి దగ్గర ఏమైనా అయిందా. ఆ విషయం ఏంటంటే ఇద్దరు పిల్లల్ని, చిన్న పిల్లల్ని, ఆడపిల్లల్ని బూట్ క్యాంప్ రావడం ద్వారా ఫోన్ కూడా మర్చిపోయి ఇద్దరు తీసుకొచ్చేసారంట సారు మేడం, రేఖా మహేష్ మేడం, ఆ, మహేష్ సార్. ఫోన్ ఏమో ఇంటి దగ్గర ఉండిపోయింది. పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి పిల్లలకి ఇచ్చి మాట్లాడిస్తే వాళ్ళు అన్న మాటలేటంటే, అమ్మా మేము పెరుగన్నం వండుకొని తినేసాం, మేము బాగానే ఉన్నాము, మీరు అక్కడ వెళ్ళిన కార్యక్రమం ఏదైతే ఉందో బూట్ క్యాంప్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని రండి, మా గురించి ఇబ్బంది పడకండి, మేము చెల్లి నేను బాగానే ఉన్నాను. అంటే నాకు అదే సిచ్యువేషన్లో నాకు ట్రిగర్ అయింది ఏంటంటే, నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఇద్దరు ఆడపిల్లలు. సో నేను మాత్రం మా ఆవిడని తీసుకెళ్ళాను, మా మిస్సెస్ని, సారీ, మాట తరబడింది, మా మిస్సెస్ని, మా భార్యమని నేను తీసుకురాలేకపోయాను. మరి వాళ్ళు అదే సిచ్యువేషన్లో అదే ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నారు కదా. అంటే వాళ్ళు సక్సెస్ అవుతున్నారంటేనండి ఉత్తినే ఎవరు అయిపోరండి. ఇంకొకటి మనం ఇన్స్పైర్ అవ్వాలంటే పెద్ద పెద్ద బుక్స్ కానీ పెద్ద పెద్ద ఈ- ఈ చదివే అక్కర్లేదు, హిస్టరీలు. మనం ముందున్న వాళ్ళు ఈ సిస్టమ్ చెప్పేదంటే సిస్టమ్ ఫాలో అవ్వండి చాలు. వాళ్ళు తెలుసుకొని వాళ్ళని ఫాలో అయితే చాలండి, ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వచ్చేస్తుంది. వాళ్ళిద్దరిని చాలండి, ఎందుకంటే వాళ్ళు పడే కష్టం దేవుడు నిజంగా చూస్తున్నాడో లేదో తెలియదు కానీ నేనైతే కళ్ళారా చూసి ప్రతిరోజు అనుకుంటానండి, సక్సెస్ రావాలి, సక్సెస్ రావాలి. ఎందుకు రావట్లేదు, ఫస్ట్ 100% వస్తుందండి సక్సెస్. వాళ్ళు అలా వాళ్ళు ఫాలో అయితే చాలా అనుకుంటున్నాను కదా, నేను వాళ్ళే ఫాలో అవుతాను. ఆ త్యాగాలనేవి నాకు అక్కడ దీనికి చెప్పాలనిపించింది, ఎందుకంటే చాలా చాలా కష్టపడుతున్నారు సారు మేడము. నిజంగా థ్యాంక్స్ సార్, మీరు మీ పడిన కష్టం ఎప్పటికీ కూడా వృధా పోదు. ఈ సిస్టమ్ బయట పైనుంచి కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు, ఎప్పటికైనా సక్సెస్ అనేది వస్తుంది. చాలా లేట్ అయితే అయిపోతుంది, ఓకే, ముందుకు వెళ్ళిపోదాము. థ్యాంక్ యూ. పాజిటివ్ థింకింగ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో నేర్చుకోవాల్సింది థింక్ పాజిటివ్. థింక్ పాజిటివ్, ఇక్కడికి వచ్చిన వాళ్ళు సానుకూలంగా ఆలోచించాలండి, కంపల్సరీగా పాజిటివ్ థింక్ ఉన్న వాళ్ళు మాత్రమే. ఇక్కడ నేను చాలా మందిని చూస్తాను, ప్రతి వాళ్ళు నెగిటివ్ 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 నెగిటివ్. దేనికండి నెగిటివ్? ఎవరిని చూసినా మనకు సిఎన్సి గురించి చెప్తుంటే, నేను సార్ సిఎన్సి గురించి 4 మంత్స్ కొనుక్కోమా, ఫిఫ్త్ మంత్ ఫ్రీగా వస్తుంది అంటే ఈ 5 నెలలు వచ్చి కూడా దీంట్లో లాగేస్తారా. అంటే ఒక్కొక్క మాట ఎలాగ ఉంటుందంటే ఎంత బ్యాడ్గా అంటే నెగిటివ్ థాట్స్తో ఉన్నారంటే ప్రజలు, అంత నెగిటివ్ థింకింగ్తో ఉన్నారు. తర్వాత మనకి ఏదన్నా ప్రతిదీ నెగిటివ్ గురించి చెప్పుకోవాలంటే పెద్ద శాంతాడు తాడు ఉంది. నా విషయంలో ఈ మన సిస్టమ్ గురించి మాట్లాడాలంటే, ఇప్పుడు వాళ్ళ గురించి నెగిటివ్ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మనం నెగిటివ్ గురించి ఆ పదం కూడా మన నోటం రాకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ అన్నీ ఎవరికైతే అలవరుచుకుంటారో, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరికైతే ఉంటాయో ఆయన కంపల్సరీగా సక్సెస్ అవుతారని నేనైతే అనుకుంటున్నాను, నాయకత్వ లక్షణాలకు ఎవరైతే ఉన్నాయో. సో మరి ఇవన్నీ 7 స్టెప్స్ 7 మిస్టేక్స్ అనేవి ఉంటాయి, బట్ అదైతే నేను రాసుకోలేదు, నాకేది అనిపించింది అది రాసుకుంటూ వెళ్ళిపోయాను. మరి ఇప్పటివరకు ఏది చేయకూడదో రాసి, మరి మనం మనలో మార్చుకోవాల్సిన అంశాలు మరియు చేయకూడదు కూడా ఒకసారి తెలిసేసుకుందామండి. ప్రతి మీటింగ్లో రంజిత్ సార్ చెప్పేది ఏంటంటే, అహంకారం, ఇగో ఎవరికైతే ఉంటుందో అది ఈ సిస్టంలో పనిచేయదు, వెరీ వెరీ డేంజరస్. అందుకే దానికి రెడ్ పెట్టాను. అహంకారం, నేనే, నా వల్లే అవుతుంది, నా వల్ల అవ్వకపోతే ఏది అవ్వదనేది కాదు, ఇది ఒక టీం వర్క్ చేసే పని కాబట్టి అందరం కలిసి చేస్తేనే సక్సెస్ అవుతాం. నా ఒకరి వల్ల చేసేస్తే అయిపోతుంది, నేను తప్ప నీ దీంట్లో ఎవరు తోపుతురు అంటే మాత్రం అవే ప్రసక్తి అయితే లేదు. అందరం కలిసి చేస్తేనే టీమ్గా ముందుకి వెళ్ళగలము. అదే లేజినెస్ అండి, సోమరితనం. దీన్ని అందరూ కంఫర్ట్ జోన్ అని వేరే వేరే రకాలుగా ఇంకోటి ఇంకోటి అంటారు. దాన్ని లేజీగా ఎవరైతే ఉంటారో ఈ సిస్టమ్కి అయితే అసలు పని చేయరు.
మనం ఒక కంఫర్ట్ జోన్ అనేది వదులుకోవాలి. నేను అసలు లేజినెస్, సోమరితనం అనేది అయితే రాయడం జరిగింది. కంఫర్ట్ జోన్‌లో ఉండకూడదండి. కంఫర్ట్ జోన్ విడిచి ఎవరైతే మనకి వర్క్ చేస్తారో వాళ్ళైతే 100% సక్సెస్ అవ్వగలరని కూడా నేను ఈ సిస్టమ్‌లో నేర్చుకున్నాను. సో, ఏంటంటే దాని తర్వాత లై అండి, అబద్ధం. అంటే దీంట్లో అబద్ధం ఆడవలసిన పని లేదు. మనం సిస్టమ్ గురించి నేర్చుకొని, ప్రొడక్ట్ గురించి నేర్చుకొని ఉన్నది ఉన్నట్టు చెప్తే చాలు. ఎవరికైనా. మిగతా మార్కెట్‌లో అలా కాదు. ఆళ్ళు వాడకుండా ఏది చేయకుండా మనకు అడ్వర్టైజ్‌మెంట్‌లు ఇస్తున్నారు. అదంటే ఒక విధంగా చెప్పాలంటే అబద్ధం అది. మనం అలా చేయట్లే. ప్రొడక్ట్ వాడుతున్నాం. ప్రొడక్ట్ యొక్క వాల్యూ తెలుసు. ప్రొడక్ట్ మనం అనుభవిస్తున్నాం. షుగర్, బీపీ ఏది ఎవరికైతే ఉందో మనకు హెల్తీగా ఉన్నాను సార్, బాగుంది సార్ అని చెప్తున్నారు. వాళ్ళు ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. మనకి బాగుంది. మనం యాక్టివ్‌గా ఉన్నాము. సో, ఏంటంటే మేము ఇలాగ ఉన్నాం వాడడం వల్ల అని చెప్తే చాలు ఈ సిస్టమ్‌లో. దీన్ని వాడంది వాడినట్టు, లేతే దీన్ని సూపర్ సార్ అదే అవసరం లేదు. మనం వాడింది, మనం నేర్చుకున్నది మనస్ఫూర్తిగా ఎవరికైతే షేర్ చేసుకున్నామో, ఇది సార్, ఇది బాగుంటుంది సార్, నేను ఇది వాడాను అని మనమైతే మనస్ఫూర్తిగా ఎవరికైతే చెప్పగలమో, షేర్ చేయగలమో, వాడినప్పుడే అది మనకు వస్తుంది. అలా చెప్పుకుంటే పోతే కనుక ఈ సిస్టమ్ అనే దాంట్లో మీకు తిరిగి ఉండదండి. అబద్ధం ఆడాల్సిన పని అయితే లేదు. ఈ గురించే కాదు, అబద్ధం అనేది సిస్టమ్ గురించే చెప్పాను. బట్ ఏంటంటే మనలో ఉన్నప్పుడు ఎవరు మనం అప్లైన్ డౌన్లైనర్ గురించి అబద్ధం ఆడాల్సిన పని లేదండి. ఉన్నది ఉన్నట్టు చెప్తే వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు చేసుకుంటారు. అబద్ధం చెప్పడం వల్ల దీంట్లో ఎవరు ఒరిగేది ఏమి ఉండదండి. ప్రాంక్‌గా ఉంటేనే మనకి సిస్టమ్ అనేది ముందుకు నడుస్తది. తర్వాత యాంగర్ అండి. యాంగర్ అనేది కూడా తగ్గించుకోవాలి. కోపం అనేది తగ్గించుకోవాలి. దీంట్లో ఒక చిన్న కథ కూడా ఉంటది. మనకు మండే చెట్టు మీద పక్షులు కూడా వాలవు. అలాగే పచ్చడి చెట్టు మీద అయితే పక్షులు గూడు కట్టుకొని హ్యాపీగా నివసించి ప్రతి జీవికి కూడా ఆవాసం ఇవ్వడానికి ఒక పచ్చని చెట్టు ఎలాగైతే ఉపయోగపడతదో, అలాగే కూల్‌గా ఉండేవాళ్ళు, కోపం లేకుండా ఉన్నవాళ్ళు కూడా ఈ సిస్టమ్‌కి అందరూ వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయడానికి, వాళ్ళతో ఎక్కువ కలిసి వర్క్ చేయడానికి కూడా ఉపయోగపడతారు. ఆహ్, ఓ మాడి మండే చెట్టు మీద పక్షులు కూడా వాలలేవు. అలాగే ఆహ్, కొమ్మలు లేని దాని మీద, మోడులు లేని దాని మీద గూడు కట్టుకొని నివాసయోగ్యంగా ఉండవు. అలాగే మనం కోపం తగ్గించుకుంటే కూడా మన సిస్టమ్‌లో 100% డెవలప్ అవుతామండి. ఓవర్ థింకింగ్ అండ్ వర్రింగ్ అంటే అతిగా ఆలోచించడం మరియు ఆందోళన చెందడం. అయ్యో! వాళ్ళకి చెప్పాము. వాళ్ళు వస్తారో రారో. ఇలాగ ఓవర్ థింకింగ్ అంటే ప్రతిదానికి కూడా ఎక్కువ ఆలోచించడం వల్ల ఏమీ లాభం లేదండి. మనం చెప్పాము, ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేసాము, ఫోన్ చేసాము, వాళ్ళు వస్తారా? రారా? అనేది వాళ్ళ ఇష్టం. మనం చెప్పడం బాధ్యత. చెప్పడం మాత్రం మానకూడదు. సారీ లీడర్స్. ఎక్కువ ఓవర్ థింక్ చేయడం వల్ల దీనికి ఎందుకు పెట్టానంటే అది నేను చేసే పని. నేను మార్చుకోవాలనుకున్నయి పెట్టుకున్నాను గాబట్టి, దీనికి కొద్దిగా ఓవర్ థింక్ అనేది హైలైట్ చేయడం జరిగింది. మార్చుకోవాలిది. ఓవర్ థింక్ చేయడం వల్ల మనకి ముందుకెళ్ళలేము. అదే విధంగా నాట్ ఫాలోయింగ్ ద సిస్టమ్. సిస్టమ్‌ని అంటే వ్యవస్థని అనుసరించకపోవడం. మనకి ఈ వెస్టేజ్ అనేది కొన్ని కొన్ని సిస్టమ్స్ పెట్టిందండి. మార్నింగే లేచి గుడ్ మార్నింగ్ అంటా ఉంటాము. డ్రెస్ కోడ్ పెట్టింది. కొన్ని కొన్ని ప్లాన్‌లో గాని కొన్ని కొన్ని సిస్టమ్ పెట్టినప్పుడు దాన్ని అనుసరించుకుంటూ కాపీ పేస్ట్ చేసుకుంటూ పోతా ఉంటే మన అప్లయన్స్‌ని గాని చేసుకుంటూ పోతేనే ముందుకెళ్ళగలం. లేదండి, నేను ఇప్పటివరకు 15 సంవత్సరాలు నేను నేషనల్ హైవేలో చేశాను. నాకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. తోపుని తురుమునంటే మాత్రం ఈ సిస్టమ్ అనేది అవ్వదు. ఎవ్రీ టైమ్ నేను చెప్తా ఉంటాను. ఈ సిస్టమ్‌లో నేను మళ్ళీ కొత్తగా జాయిన్ అయ్యాను. నా సెకండ్ ఇన్నింగ్స్ అనేవి స్టార్ట్ అయిందని చెప్తా ఉంటాను. నేర్చుకుంటున్నాను నేను. అంతకుముందు 15 ఇయర్స్ ఉండే జాబ్ వేరు. ఎవరైనా గాని జాబ్ కావచ్చు, వ్యాపారం అయినా గాని, ఎవరైనా గాని ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా ఈ సిస్టమ్‌లోకి వచ్చిన తర్వాత మళ్ళీ జీరో నుంచి నేర్చుకోవాల్సిందే. అదే సిస్టమ్‌లో నేను నేర్చుకుంటున్నాను. నాకు తెలిసింది ఎంత తక్కువండి. చాలా చాలా తక్కువ. నేర్చుకునే ప్రయత్నం ఎవ్రీ డే లెర్నింగ్, ఎర్నింగ్, లెర్నింగ్ అంటుంటారు కదండీ! లెర్నింగ్ ఉంటే ఎర్నింగ్ ఉంటే మనకి ఎర్నింగ్ అనేది ఎక్కువొస్తదని చెప్పేసి అదే మాత్రం ఫాలో అవుతా ఉన్నాను. ఈ వ్యవస్థను అనుసరించిపోతూ ఉంటే గనక ఎలాగుండేదో అలా చెప్తే చాలండి. మళ్ళీ మధ్యలో నేను కొత్తగా కనిపెడతాను. దీన్ని ఈ విధంగా చెప్తే బావుంటదా? ఆ విధంగా చెప్తే బావుంటదని మాత్రం చేస్తే గనక 100% మనం సిస్టమ్‌లో ఫెయిల్ అవుతాం. అలాగే అండి అదృష్టం అండి. అదృష్టం అంటే ఇది కూడా నేను బూట్ క్యాంప్‌లో చూడడం జరిగింది. రంజిత్ సార్ చెప్తా ఉన్నారు అక్కడ. రంజిత్ సార్ స్పీచ్ ఇస్తా ఉంటే పక్కాతన ఎవరో పెద్దాయన ఉన్నారు ఎవరో. ఆయన చూడండి, ఒక వ్యక్తి కర్ల మిల్లులో పనిచేసాడంట. అదృష్టం అండి. అలా చేసేవాడికి ఏదో అదృష్టం వల్ల అలా అయిపోయారు సార్ అన్నట్టు మాట్లాడుతుంటే నాకు అనిపించిందంటే మనుషులు ఎలా ఉన్నారో చూడండి.
ఆయన పడిన కష్టం పోయింది. ఆయన ఏం చేశారో ఆయన గురించి తెలియదు. ఎన్ని కష్టాలు పడ్డారో టెస్ట్ మెల్ చూస్తాం. ఆయన సార్ టెస్ట్ మెల్ని ఆలకిస్తూ ఉంటే తెలుస్తుంది. మరి ఆలకించారో లేదో సార్ ఎవరో కానీ మనకు తెలీదు. నాకు అప్పుడే అనిపించిందండి. మీకైతే ఎవరు కనిపిస్తున్నారో తెలియదు కానీ మాకైతే స్టేజ్ మీద మా దేవుడు కనిపిస్తున్నాడు అని అనాలనిపించింది. బట్ ఏంటంటే సిస్టమ్ మనకు అదే నేర్పలేదు కాబట్టి గట్టిగా మాట్లాడి సో నేను సైలెంట్గా ఉన్నాను. అదృష్టం ఎవరికి రాదండి, కష్టపడితేనే అదృష్టం అని. మన తలరాతలు మనమే మార్చుకోవాలండి, ఎవరో వచ్చి మార్చరు. మనం మారితే అది ఆటోమేటిక్గా అన్నీ మారిపోతాయి. అందు గురించి ఈ అదృష్టాలు లక్కలు ఈ చెయ్యిలు చూపించుకోవడాలు అవన్నీ పనిచేయవండి సిస్టంలో. నా అదృష్టాన్ని నమ్మకూడదు, మనం నమ్ముకుంటే ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతాం. అదే నేను దీంట్లో తెలుసుకున్నాను. అందుకంటే అక్కడ ఆలకించాను, ఆ వర్డ్ ఆలకించడం వల్ల నేను రాసుకున్నాను అది. ఆ, ఓకే లీడర్స్, ముందుకు వెళ్ళిపోదాం, టైం అయిపోయింది. ఒకసారి కొండ చెప్పిన నీతి అండి. ఒకసారి కొండని ఎవరో అడిగారంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా, అది ఎలా సాధ్యం అని. అప్పుడు కొండ నేను ఎప్పుడూ ఒకటే గుర్తుపెట్టుకుంటాను, నేను వచ్చింది మట్టిలో నుండి, వెళ్ళేది మట్టిలోనికే, మధ్యలో ఆవేశం గర్వం లాంటి అవసరమా అని చిరునవ్వుతో జవాబు చెప్పిందండి. అర్థమైందండి, అర్థమైంది అనుకుంటానండి అందరికీ. ఒక కొండ ఎంత, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది చెప్తుందండి ఇది. కొండ చెప్పిన నీతి ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చినా ఏం ఎదిగినా ఆఖరికి వెళ్ళిపోవాల్సిన అందరం ఎక్కడికండి, మెట్లోకే కదా. అలాంటప్పుడు ఈ మధ్యలో ఈ కోపాలు గర్వాలు ఈగోలు మామూలుగా ఉండదండి మధ్యలో. అవన్నీ కూడా కొద్దిగా అర్థం చేసుకొని మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చాము అనేది మనం అనుకుంటే ఈ కొండ వల్ల నేర్చుకోవాల్సిన నీతి అని చెప్పేసి నాకు అనిపించి చిన్న చిన్న కథలాగా చెప్పడం జరిగింది. అలాగే మనలో మనం మార్పు రావాలి, మన మైండ్ సెట్ని మనమే మార్చుకోవాలి. ఇక్కడ మార్పు రానంత వరకు మనం ఏమీ చేయలేము. ఫస్ట్ మనలో మనకే మార్పు రావాలి, మనం మార్పు మనమే చెందాలి. అంతకుముందు నేను ఇలాగే ఉండేవాడిని ఇలాగే ఉండానంటే ఇంకా అలాగే ఉంటాం. లేదు నేను మైండ్ సెట్ మార్చుకుంటాను, నేను వేరే విధంగా ఆలోచిస్తాను నాకు అని జస్ట్ చేంజ్ యువర్ మైండ్ అండి. ఎవరైతే మనస్థితిని మార్చుకుంటారో వాళ్ళ సార్ ఏదో చెప్తా ఉంటారు, నేను మర్చిపోయాను. అది కంపల్సరీగా మారుతుందండి, 100%. మనం మైండ్ సెట్ మార్చుకునే వరకు మనం ఎవరిని ఎవడ మార్చలేడు. మనకు మనమే మారాలి. దానికి సంబంధించినది స్లైడ్ అండి, చిన్నగా రాశాను. మనం మనసుని మనం మార్చుకుంటే కనుక 100% దీంట్లో సక్సెస్ అనేది 100% ఉంటుంది లీడర్స్. టైం అయిపోతుంది కాబట్టి కొద్దిగా స్పీడ్గా వెళ్ళిపోతాను. సో ఏంటంటే నాకు వెస్టేజ్ పరిచయం కాకముందు, నేను వెస్టేజ్ గురించి తెలియక ముందు నాకు మైండ్ యొక్క అంటే ఇలా ఉండేదండి. మైండ్ అంటే బోర్లించిన కొండని ఎందుకు పెట్టానంటే దీంట్లో ఏం లేదు, అంటే వెస్టేజ్ గురించి ఏం తెలియదు. అంతకుముందు 3 సంవత్సరాల గురించి కూడా వెస్టేజ్ గురించి చెప్తే రమేష్ గారు వేరే పర్సన్స్ గురించి తెలిసినప్పుడు కూడా నేను చాలా అటకారించి అనమాట. ఏదో మెడిసిన్స్ అమ్మేస్తున్నారు ఇక్కడ పెట్టేసి, మా ఇంటి పక్కనే ఉండేది షాప్, వెస్టేజ్ షాప్. అవన్నీ ఎవరో డాక్టర్ ప్రిపరేషన్ లేకుండా వేసేసుకుంటారంట. అంటే ఒక నెగిటివ్ మైండ్లో ఉండేవాడిని. అది ఎవరు ఏదో చెప్తే వేసేసుకోవడం బట్ అంతే. హెల్త్ సప్లిమెంట్స్ ఇవి మనకి ఇప్పుడు దీని గురించి తెలుసుకొని మీ స్పీచ్లు చెప్పడం జరుగుతుంది కానీ అప్పుడు గురించి తెలియనప్పుడు ఎవడన్నా నెగిటివ్గానే ఉంటారు. కానీ ఒక్కసారి దీని గురించి సిస్టమ్ గురించి తెలుసుకొని మీటింగ్స్ అటెండ్ అయ్యి ఈ బూట్ మీటింగ్స్కి బూట్ క్యాంప్కి అటెండ్ అయ్యి తర్వాత లైవ్ మీటింగ్స్ ఎన్నో కంపెనీలు ఇచ్చిన మీటింగ్ అటెండ్ అయిన తర్వాత నా మైండ్ అయితే ఈ విధంగా అంటే నేర్చుకుంటే ఎంతైనా నేర్చుకోవచ్చు. ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, నాలెడ్జ్ కింద అనేది ఇంకా ఫుల్ స్టాప్ అండి, నాన్ స్టాప్ దీంట్లో. అసలు ఎంత నేర్చుకుంటే అంత, ఎంత నేర్చుకుంటాం. ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద లీడర్స్ కూడా నాకు ఏం తెలియదండి ఇంకా నేర్చుకుంటున్నాను, ఏం తెలియదు అంటే అనుకోండి. నా పరిస్థితి ఏంటి ఇంకా అలా అంటే. పెద్ద పెద్ద లీడర్ అన్నీ తెలిసిపోవడం ఉంటుందండి దీంట్లో. ఎవ్రీ డే నేర్చుకోవడమే. లెర్నింగ్ ఉంటే 100% అందరూ కూడా ఎర్న్ చేస్తారు. నాకు వెస్టేజ్ పరిచయం అయిన మీటింగ్స్ మరియు జాబ్ బూట్ క్యాంప్కి అటెండ్ అయిన తర్వాత నేను ఎంతో కొంత సిస్టమ్ గురించి నేర్చుకున్నానంటే మాత్రం దానికి సింబాలిక్గా ఈ కొండ పెట్టడం అంటే జరిగింది లీడర్స్. అదేవిధంగా ఈ బిఫోర్ సక్సెస్ అండ్ ఆఫ్టర్ సక్సెస్ ఒక చూడండి, ఈ గొంగళ పురుగు ఉంది ఇక్కడ. ఆ గొంగళ పురుగుని ఎంత అసహించుకుంటున్నారో పిల్లలు. దాని కిందకి దోసేయి అని ఒకరు అంటారు, యాక్ చీ అని, అంటే ఒక ఎంబారెసింగ్గా ఉన్నారు ఇక్కడ చూడండి. ఎంత పక్కన తెలుస్తుందో లెఫ్ట్ సైడ్ ఫోటో. అదే విధంగా రైట్ సైడ్ ఫోటో మీరు ఇది చూసినట్టయితే అదే గొంగళ పురుగు, అది మారిపోలేదు అది. అదే గొంగళ పురుగు ఒక సీతాకోక చిలుకలాగా మారితే దాన్ని చేతితో పెట్టుకుని ఆడుకుంటున్నారు, ముద్దు పెట్టుకుంటున్నారు, అసలు ఆనందపడుతున్నారు, సంతోషపడుతున్నారు. అదేనండి దీంట్లో ఉన్న కూడా కిక్. మనము కూడా మన సిస్టంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ హేళన చేస్తారు, ఎటకారిస్తారు. ఏడు సబ్బుల పేస్టులు అంటారు, ఇంకోటి అంటారు, ఏట్రా నీకు ఇది. మా ఫ్రెండ్స్ చాలా మంది కామన్, అందరికీ కామన్ అండి సిస్టంలో. అదే చెప్తున్నాను. ఎవరైతే దీన్ని నిలబడతారో మీరు సీతాకోకలు కంపల్సరీ తయారవుతారు. అది నో డౌట్ అట. అసహించుకుంటారండి, తిడతారు, ఏంటి అని అంటారు, ఇంకోటి అంటారు అనుకోనివ్వండి. ఒక 3 సంవత్సరాలు ఊపిరి బిగపెట్టండి, ఊపిరి బిగపెట్టి చెయ్యండి, గట్టిగా చెయ్యండి.
మీ సీతకవచలకు 100% అవుతాం, అందరూ సక్సెస్ అవుతాం. బట్ ఏంటంటే దీంట్లో ఉన్న ప్రాబ్లం మధ్యలో డ్రాప్ అయిపోతారు అందరూ. మధ్యలో డ్రాప్ అయిపోతే ఇంక మరి దాంట్లో కిక్ ఏమి ఉండదండి, వేస్ట్ ఇంకా. మీ సీతకోసంలో మారాలి. అది ఎన్ని కష్టాలు పడి ఉంటుందండి సీతకోసంలో మారడానికి. దీంట్లో కూడా అంతే ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఈ స్లైడ్. అంటే ఇది ఫస్ట్ స్లైడ్లో ఫస్ట్ నేను చెప్పినప్పుడు లేదు, నేను యాడ్ చేశాను రీసెంట్గా. సో ఏంటంటే అందరూ ఏమన్నారంటే ఒక పక్కన కూర్చుంటే వెస్టేజ్ చేస్తున్నాడంట, ఆయన లో అయిపోయాడు, ఇంకా లోజర్ అయిపోయాడు అంటే రకరకాలుగా మాట్లాడుకో ఈ నెవర్ సక్సెస్, వీళ్ళు నెవర్, ఆయన చేయలేడు, ఆయన వేస్ట్, ఆయన ఉన్న జాబ్ను వదిలేసుకున్నాడు, ఇది చేస్తున్నాడు అంటే ఆ వెస్టేజ్ అక్కడ చూడండి పక్కన ముళ్ళు, అంటే కష్టాలు, గోతులు, ఈ అవమానాలు, ఇవన్నీ కూడా వెస్టేజ్ చేసేటప్పుడు ఉందండి. దాని ఆ యొక్క పిక్చర్ యొక్క ఆంతర్యం అది. అది ఒక వెస్టేజ్ డ్రెస్ వేసుకున్నాడు పాపం, ఇది చేస్తూ ఉంటే పక్కన వాళ్ళు ఎన్ని మాటలు అంటా ఉంటే పాపం అక్కడ అనుభవిస్తున్నాడు, చేతులు కట్టుకొని వింటా ఉన్నాడు, చేస్తా, కానీ అతను చేసి పని మాత్రం చేయడం వల్ల నీకు రైట్ సైడ్ ఫోటో చూసుకుంటే ఎక్కడైతే అక్కడ గోతులు ఉన్నాయో ముళ్ళు ఉన్నాయో అక్కడ ఒక సామ్రాజ్యం, అక్కడ ఒక స్టెప్పులు నిర్మించుకొని సక్సెస్ఫుల్ లీడర్గా నుంచుని డబ్బులతో నుంచున్నాడు అండి. చూడండి ఆ పక్క వాళ్ళు ఎలా చూస్తున్నారు ఇప్పుడు, ఆ పిక్చర్స్ చూస్తుంటే ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇక్కడ అంతేనండి. ఎక్కడైతే సక్సెస్ లేదు, అది లేదు, ముళ్ళు, కోతులు, కష్టాలు, సుఖాలు ఇవన్నీ ఉంటాయో, అప్ అండ్ డౌన్స్ ఉంటాయో, అదే ప్లేస్‌లో ఆయన ఒక సామ్రాజ్యం నిర్మించుకొని, ఒక మంచి బిజినెస్ మ్యాన్‌గా నిలబడి, ఒక మంచి స్టేజ్‌కెళ్ళి నుంచుంటే, ఎవరైతే లోజర్ అన్నారో, నువ్వు అదన్నారు, ఇదన్నారు ఎలా చూస్తున్నారో పక్కన? ఆశ్చర్యంగా చూస్తారు. అనడమే పని. మనుషులకి ఇంకే పనే ఉండదు. అంటూనే ఉండరు. కానీ మనం చేసే పని మాత్రం మనం చేసుకుపోతా ఉండాలి. కానీ వాళ్ళు సక్సెస్ అయినా అంటారు. వాళ్ళకి ఏం పని అయితే ఉండదు. గాడిద గుర్రంగా చెప్పారు కదా నిన్నే మేడం, కాకా మేడం. అది కూడా అదే దగ్గర దగ్గర. ఓకే లీడర్స్, ముందుకెళ్ళిపోతే ప్రయత్నం చేద్దాం. నెవర్ స్టాప్ ట్రయింగ్. మీ ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా ఆపొద్దండి. కంటిన్యూ కంటిన్యూ చూడండి ఇక్కడ ఈ పిక్చర్ మీకు ఏం చెప్తుందంటే అంతవరకు ట్రై చేశాడు. ఇంకొక దెబ్బ కొడితే మీకు అక్కడ వజ్రాలు కానీ వస్తుంది. ఇంకొక దెబ్బ, ఆ చిన్న వన్ లాస్ట్ వరకు ట్రై చేసి వదిలేశారు. అంటే ఏం మిస్ అయ్యాడు అక్కడ? అక్కడ ముందు ఇంకా కంటిన్యూ చేసుకుంటూ పోతే అక్కడ వజ్రాలు ఉండాలి. అందు గురించి ఈ సిస్టంలో కూడా నెవర్ గివ్ అప్. నెవర్ గివ్ అప్ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఒక 3 నెలలు చెక్ రావచ్చు, రాకపోవచ్చు. కానీ నేనైతే నా పని, ఆ, చెప్తా ఉంటారు కదా మూర్తి సార్, మన పని ఏంటంటే కోయిల్లాగా కూసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్తుంటారు కదండి. అలాగ మనం చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక 100% ఏ రోజు ఒక రోజు మనకంటూ రాసి పెట్టాడు భగవంతుడు. 100% సక్సెస్ అనేది వచ్చి తీరుతుంది. మనం చేసి పని ఆపకూడదు. అదే విధంగా లీడర్స్ ఈరోజు చిన్న గ్రాఫ్ అయితే నేను తయారు చేశాను. టైం అయిపోతుంది, సో కొద్దిగా 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను. అయిపోయింది లీడర్స్, లాస్ట్కి వచ్చాము. ఈ గ్రాఫ్ ఏంటంటే లీడర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తే లెఫ్ట్ సైడ్ మన కష్టాలు ఎఫర్ట్స్ అనుకుంటే, రైట్ సైడ్ మనకు బిజినెస్ అనుకోండి, ఇది మన వెస్టేజ్ బిజినెస్ ఇలా ఉంటుంది. అంటే ఈ గ్రాఫ్ లాగా. సో మనకి ఇలాగ ఉంటుంది అనుకుంటే కనుక మనము ఈ లెఫ్ట్ సైడ్ గీత చూడండి ఎంత పెద్ద గీత ఉంది ఇది. ఈ ఈ గ్రీన్ ఫస్ట్ స్పాట్ ఏదైతే ఉందో అది మన ఇన్కమ్. అంటే కష్టం ఎంత పెద్దగా ఉంది, ఇన్కమ్ అనేది చిన్నగా ఉంది. ఫస్ట్ టెస్ట్ మోనియల్ చెప్పేటప్పుడు చెప్తుంటారు కదండి, 220, 320, 450 అని. అది అంటే ఆ కష్టపడింది 5% నుంచి 8%కి వచ్చినప్పుడు అలాగ అనుకుంటాం. కానీ ఇన్కమ్ ఎంత ఉందండి? చాలా తక్కువ ఉంది. అదే విధంగా నెక్స్ట్ మంత్ చూస్తూ ఉంటే కొద్దిగా ఇన్కమ్ పెరిగింది. అంటే ఈ రైట్ సైడ్ కన్నా డబ్బులు పెరుగుతూ ఉంటాయి, కష్టం అనేది తగ్గుతూ ఉంటుంది. ఎలాగైతే ఉందో ఈ యొక్క గ్రాఫ్ అనేది నాకు జస్ట్ ఇలా చేస్తే బాగుంటుంది అని అనిపించింది. ఇప్పుడు చూస్తూ ఉంటే మన కష్టం అనేది తగ్గుతుంది, ఇన్కమ్ అనేది ఎలాగైతే పెరుగుతూ ఉందో, ఆ, నాకు అదే విధంగా కష్టం సమానమైంది, ఇన్కమ్ కూడా, డబ్బులు కూడా సమానమైనవి. అదే చేసుకుంటూ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే బ్రాంజ్ నుంచి సిల్వర్, సిల్వర్ నుంచి గోల్డ్, గోల్డ్ నుంచి స్టార్, స్టార్ నుంచి అలా ముందుకు ఈసీడీలో వరకు వెళ్ళిపోతుంటే కష్టం అనేది ఏమవుతుందండి ఇక్కడ? తగ్గుతుంది. ఇన్కమ్ అనేది రైట్ సైడ్ పెరుక్కుంటూ వస్తుంది. చూసారా? అర్థమైంది అనుకుంటాను, నాకు ఏదో అనిపించింది, ఏదో చేశాను. సో ఇదండి మన గ్రాఫ్, బిజినెస్ యొక్క గ్రాఫ్ అనుకోండి మీరు. అంటే ఫస్ట్ ఇన్కమ్ లేదని చెప్పేసి మనం డ్రాప్ అయిపోకూడదండి. తర్వాత కష్టం అనేది తగ్గుతుంది, ఈ ఇన్కమ్ అనేది ప్యారలర్గా ఇంక్రీజ్ అవుతుంది. మనం చేసే వర్క్ని బట్టి, మనం పెట్టే ఎఫర్ట్ని బట్టి. మనం ఏం చేయకుండా అయితే ఏం రాదు, మనం చేసే ఎఫర్ట్ని బట్టి ఏదైనా బిజినెస్ ఉంటుంది. మనం చేసే వ్యాపారం కదండి. ఆ వ్యాపారం ముందుకు వెళ్ళాలంటే మనం కొద్దిగా ఎఫర్ట్ పెట్టాలి, కష్టపడాలి. పడితే కనుక 100% ఈ విధంగా గ్రాఫ్ అయితే ఈ బిజినెస్లో ఉంటుంది అనుకుని నేను వేసుకున్న గ్రాఫ్ అండి ఇది. సో అదేవిధంగా
నేను ఎప్పుడూ అందరికి ఒక మంచి మాట చెప్తా ఉంటాను. లాస్ట్‌లో మంచి ప్రేరణ కలిగించేది. యద్భావం తద్భవతి. ఈ ప్రపంచం మన ఆలోచనల, భావనల ప్రతిబింబము. మన కేపీ నాయుడు సార్ గాని, ఎవ్వరన్నా గాని, మన పెద్ద పెద్ద లీడర్స్ చెప్తుంటారు. మనం ఏదైతే అనుకుంటామో అది జరుగుతదండి. ఏదైతే భావిస్తామో అది జరుగుతదని అంటుంటారు కదండీ మనకి. సార్ ఇప్పుడు 100 కార్లు శ్రీకాకుళం నుంచి వైజాగ్ ర్యాలీ అని. అంటే నేను ఊహించుకుంటుంటాననమాట. ఏది చెప్పినా, ఏ పెద్ద లీడర్ చెప్పినా నేను ఊహించుకుంటుంటాను. ఆ ర్యాలీలో మన కారు ఉంటే బాగుండు కదా! మరి బావుంటది కదా! అంటే ఊహ ఉంటది 100%. 100% ఉంటది. అలాగే ఇప్పుడు ఎలా ఊహించుకుంటానంటే నేను ఆహ్, మైసూర్ ఎళ్ళినట్టు, నాకు క్రౌన్ ఇస్తున్నట్టు, నేను ఒక పెద్ద లగ్జరీలో కార్‌లో నేను మా వైఫ్ వెళ్తున్నట్టు, నాకు సార్ మంజునాథ్ సార్ సన్మానం చేస్తున్నట్టు ఊహించుకోండి తప్పేం పోయింది. నేను ఊహించుకుంటాను. అనుకుంటాను. 100% అనుకుంటాను. ఇంకోటి అనుకుంటూ ఉంటాను. రేఖమ్మ సార్ పెద్ద విల్లా కట్టారు. పెద్ద భవనం కట్టారు. దానికి మన మన టీమ్ అందరూ కలిసి ఒక లగ్జరీ కార్‌లో వెళ్తున్నాం. దిగాము. సార్ వెల్కమ్ చెప్తున్నారు. సారు, మేడము. అక్కడ పెద్ద భవనం ఉంది. ముందు కార్లు ఆగి ఉన్నాయి. మనం మంచి డ్రెస్సులు వేసుకొని మన టీం అంతా వెళ్తున్నాము. ఇలా ఊహించుకుంటాను. ఊహించుకుంటే తప్పే ఉంది. ఊహించుకోకుండా అంత అవుతదండి అలాగా. ఊహించుకుంటే అవ్వదంది ఏది ఉంది దాని పని భావం ఇదే. భావిద్దాం. అవుతది. నేను పెద్ద స్పీచ్ ఇస్తున్నట్టు అందరి ముందు పెద్ద హ్మ్, మంచి డ్రెస్ ఏసుకొని మంచి పొజిషన్‌లో ఉన్నాను. యూసీడీ లెవెల్, వీఎంసీఏ, మైవేను టీమ్ పెరిగింది. అవుతది. ఊహించుకు దీనికి ఇస్తే 100% అవుతదండి. అదే దీని భావం ఏంటంటే, మనం భావించింది 100% అవుతది. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ. టైం అయింది. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఏదన్నా తప్పుగా మాట్లాడినా, ఏదన్నా తప్పుగా చెప్పినా ఆహ్, క్షమించమని కోరుతున్నాను. ఎవరికైనా ఇబ్బంది పెట్టినా, లేకపోతే మాటలు మాట్లాడినా, లేకపోతే ఈ స్పీచ్‌లో ఏదన్నా తప్పుగా చెప్పినా సారీ. సారీ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ సార్. నేను ఇంతటితో ముగిస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్.